అబ్దుల్ మియా చనిపోయిన తర్వాత అతని 3 పిల్లలు అనాథలవుతారు. ఇప్పుడు వాళ్లకి తండ్రి నీడ లేకుండా పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? మన ఇల్లు ఎలా గడుస్తుంది? 2 ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలి? భగవంతుడా, నా మీద దయ చూపించు. అమ్మా, ఇప్పుడు నేను బయటికి వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. కానీ నువ్వేం పని చేయగలవు? నాకైతే ఒకటే పని బాగా వచ్చు, వంట చేయడం. మనం బిర్యానీ సెంటర్ పెడితే ఎలా ఉంటుంది? కానీ దానికైతే చాలా డబ్బు ఖర్చవుతుంది కదా. డబ్బుల గురించి ఆలోచించకండి. నా ఈ నగలు ఎందుకు పనికొస్తాయి? ఒకసారి అంతా సర్దుకున్న తర్వాత మీరందరూ కలిసి వీటిని విడిపించండి. కాని అమ్మా, నాన్న వాటిని నీకోసం కొన్నారు. చూడమ్మా, నా మొదటి బాధ్యత మీరందరూ. నగలదేముంది, వాటిని తిరిగి తెచ్చుకోవచ్చు. సరే. శిఖ తన తల్లి నగలను తీసుకుంటుంది. వాటిని తాకట్టు పెడితే తనకి 20,000 దక్కుతాయి. ఆ డబ్బులతో వాళ్ళు ఒక చిన్న బండిని కొంటారు. అక్క, చెల్లి, తమ్ముడు 3 కలిసి అక్కడే పనిచేస్తారు. రండి బాబూ, రండి. వేడి 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 బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందంటే వేళ్లు చప్పరిస్తూ ఉండిపోతారు. రండి బాబూ, రండి. వేడి వేడి బిర్యానీ. చాలా మంది వాళ్ల బండిలోని బిర్యానీని తింటారు. అందరికీ కూడా ఆ బిర్యానీ నచ్చుతుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇంత రుచికరమైన బిర్యానీని తినలేదు. అవును, చాలా రుచికరమైన బిర్యానీ కదా. మీకు ధన్యవాదాలు. ఇది మా అమ్మ చేతి రుచి. మా అమ్మ చేసే స్పెషల్ బిర్యానీ. చాలా సంతోషం అమ్మా. అలా చూస్తూ ఉండగానే బండిలో బిర్యానీ మొత్తం అమ్ముడుపోతుంది. జనాల రద్దీ పెరుగుతుంది. నాకు 2 బిర్యానీ పార్సల్ ఇవ్వమ్మా. సరే. నాకు కూడా ఇవ్వమ్మా. ఇప్పుడు నదీంకి అందర్నీ పిలవాల్సిన అవసరం ఉండదు. బండి దగ్గర ఎంత రద్దీగా ఉంటుందంటే వాళ్ళు 3 కలిసి ఆర్డర్ తీసుకునేవాళ్లు. ఇదిగోండి మీ ఆర్డర్. ఇది మీది. ఇది మీది. నెల రోజుల తర్వాత శిఖ సంపాదించిన డబ్బుని లెక్క పెడుతుంది. ఇదిగో అమ్మా, ఈ నెల సంపాదించిన డబ్బు 20,000 రూపాయలు. ఏంటి? నువ్వు విన్నది నిజమే అమ్మా, 20,000 రూపాయలు. ఇంత డబ్బు వచ్చిందా? మన బిర్యానీ అయితే అందరికీ బాగా నచ్చేసిందమ్మా. కస్టమర్లైతే ఎప్పుడు వస్తూనే ఉంటున్నారు. భగవంతుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు నా పిల్లలకు మంచి దారి చూపించావు. ధన్యవాదాలు. అమ్మా, వచ్చే నెలలోనే నీ నగలను మనం విడిపించేయొచ్చు. మంచిదమ్మా. ఇవాళ శిఖ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. తమ తండ్రి చనిపోయిన తర్వాత మొదటిసారి వాళ్ల ఇంట్లో కాస్త మంచి జరుగుతుంది. వాళ్లు 3 కలిసి ఎంతగానో కష్టపడతారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా కలిసి పనిచేస్తారు. ఇదంతా మన 3 ఐకమత్యం వల్లే జరిగింది. అవునక్కా? మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలక్కా. అవును, ఎప్పుడు. కొన్ని నెలల్లోనే వాళ్లు బండి నుంచి హోటల్కి చేరుకుంటారు. నదీం కౌంటర్ దగ్గర కూర్చుంటాడు. శిఖ ఇంకా సనా బిర్యానీ తయారు చేస్తారు. నవీన్ బాబో, అదే రుచి. రుచి ఏమాత్రం తగ్గలేదు బాబు. అవును, అదే మా అమ్మ చేసే స్పెషల్ బిర్యానీ. అంకుల్, ఈ రుచి ఎప్పటికీ మారదు. అందరూ ప్రతిరోజు వాళ్ల బిర్యానీ రుచిని ఎంతగానో మెచ్చుకుంటారు. నెమ్మది నెమ్మదిగా వాళ్లకి పార్టీస్కి క్యాటరింగ్ పని కూడా దక్కుతుంది. బాబూ, మా ఇంట్లో రేపు ఒక పార్టీ ఉంది. 100 మందికి బిర్యానీ కావాలి. తప్పకుండా తప్పకుండా పంపిస్తాను సార్. కానీ అదే రుచి కావాలి. ఇక్కడ ఎలా ఉందో అలా. తప్పకుండా అదే రుచి ఉంటుంది. మీకు ఏ డౌటు లేకుండా ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి సార్. 3 ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ల వ్యాపారం పెద్దదవుతూ ఉంటుంది. తరువాత ఒకరోజు, ఏమైంది? ఈ ఆర్డర్ ఇంకా వెళ్ళలేదెందుకు? అది కానంకుల్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది. కానీ ఏదో కారణం వల్ల పెళ్లి ఆగిపోయింది. అందుకని ఈ భోజనం అవసరం లేదంట కావాలకి. భగవంతుడా, చాలా బాధాకరం. నువ్వొక పని చేయి, ఈ భోజనాన్ని పేదవాళ్లకి పంచిపెట్టు. కనీసం వాళ్లైనా కడుపు నిండా తింటారు. అలాగే అక్క. తన అక్క చెప్పిన కారణంగా నదీం మొత్తం బిర్యానీ అంతా పేదవాళ్లకు పంచుతాడు. అది కూడా ఇష్టం లేకుండా. తను హోటల్కి తిరిగొచ్చేసరికి సనా అక్కడే ఉంటుంది. అక్కెక్కడా? తను ఇంటికి వెళ్ళింది. నాకు అర్థం కావడం లేదు. అసలు అక్క ఇంత బిర్యానీ పేదవాళ్ళకు ఎందుకు పంచిపెట్టింది అని. ఏమంటున్నావు నువ్వు? విషయం ఏంటంటే, ఇవాళ కానంకుల్ వాళ్ళింట్లో పెళ్లి ఉంది. ఆయన 300 మందికి బిర్యానీ ఆర్డర్ చేశారు. కానీ ఏదో కారణం వల్ల వాళ్ళింట్లో పెళ్లి ఆగిపోయింది. అందుకని బిర్యానీ ఇక్కడే ఉండిపోయిందక్క. నేను ఆ బిర్యానీని అమ్మేద్దామనుకున్నాను. కానీ అక్క మొత్తం బిర్యానీని పేదవాళ్ళకి పంచిపెట్టమని చెప్పింది. ఇది సరైన నిర్ణయం కాదక్కా. మనం ఆ బిర్యానీ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదక్కా. అవును, మన అక్కది చాలా మంచి మనసు. అందుకని తను అనుకుని ఉంటుంది,
మనకి బిర్యానీ డబ్బులు వచ్చేసాయి కాబట్టి దానిని పేదవాళ్ళకి పంచిపెట్టొచ్చు కదా అని తనకి అసలు రెట్టింపు సంపాదన గురించి ఆలోచన వచ్చి ఉండదు. అయ్యుండొచ్చు. అంతలో శిఖ అక్కడికి వస్తుంది. నదీం ఇంకా సనా వాళ్ళ మాటలను ఆపేస్తారు. మొత్తం బిర్యానీ పేదవాళ్లకు పంచేశావు కదా? అవును, పనిచేశాను. కనీసం ఖాన్ అంకుల్ కి ఆశీర్వాదాలు దక్కుతాయి. ఇప్పుడు ఆయనకి అది చాలా అవసరం. అవును. సనా ఇంకా నదీం వాళ్ళ అక్క తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించరు. అలా వాళ్ళ వ్యాపారం సాగుతూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తాయి. హోటల్ కూడా చక్కగా నడుస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని నెలలకి మరొక ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. నవీన్, అన్సారీ గారి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. నువ్వు ఈ బిర్యానీ మొత్తం పేదవాళ్లకు పంచిపెట్టు. సరే అక్క. నదీం సరే అని అంటాడు. కాని తనకి ఇష్టం ఉండదు. పెద్దక్క ఇంటికి వెళ్లిన తర్వాత సనా ఇంకా నదీం మాట్లాడుకుంటారు. మనం ఈ బిర్యానీని అమ్మలేమా? ఇప్పుడు టైం 10 గంటలయింది. కస్టమర్లు ఎవరూ రాకపోవచ్చు. ఒక పని చేద్దాం, దీనిని లోపల దాచిపెడదాం. రేపు ముందుగా దీనినే అమ్మేద్దాం. ఇది సరిగ్గా ఉంటుంది. అక్కా తమ్ముళ్ళిద్దరూ కలిసి ఆ బిర్యానీని దాచిపెడతారు. మరుసటి రోజు వాళ్లు ముందుగా ఆ బిర్యానీని అమ్ముతారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే లాభం రెట్టింపవుతుంది. శిఖాకి ఈ విషయం గురించి తెలీదు. తర్వాతేముంది, ఎప్పుడైనా ఆర్డర్ క్యాన్సిల్ అయితే మరుసటి రోజు ఆ బిర్యానీని సనా ఇంకా నదీం హోటల్లో అమ్మేసేవాళ్లు. చాలా నెలలు ఇదే విధంగా గడుస్తూ వచ్చింది. ఒకరోజు ఆ పాత బిర్యానీ ఒక రెగ్యులర్ కస్టమర్ ప్లేట్లోకి వస్తుంది. నవీన్ బాబూ, ఈ బిర్యానీ అసలేం బాగాలేదు. మునుపటి రుచి ఇందులో అస్సలు లేదు. అలా ఎలా జరుగుతుంది సార్? మేము ఎప్పుడూ కూడా అలాగే బిర్యానీ తయారు చేస్తున్నాంగా. అవునా? సరే. నెమ్మది నెమ్మదిగా కస్టమర్లందరికీ బిర్యానీలో గందరగోళం ఉందనిపిస్తుంది. వాళ్లకి ఆ రుచి ఏమాత్రం నచ్చదు. ఉన్నట్టుండి వాళ్ల హోటల్కొచ్చే కస్టమర్లు తగ్గిపోతారు. అప్పుడే శిఖ ఆలోచనలో పడుతుంది. ఉన్నట్టుండి ఏం జరిగింది? మన కస్టమర్లు ఎందుకు రావడం లేదు? ఇలాగే జరిగితే అసలు ఎలా కుదురుతుంది? నదీం తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. తను వాళ్ల అక్క ముందు ఏడుస్తాడు. తప్పంతా నాదే అక్క. నేను అలాగే సనా అక్క పాసిపోయిన బిర్యానీని కస్టమర్లకు పెట్టావు. ఏంటి? నదీం వాళ్ల అక్క ముందు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. మీరెందుకిలా చేశారు? ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వ్యాపారాన్ని పాడు చేశారు. ఇప్పుడు మనం కస్టమర్లను ఎలా తిరిగి తీసుకొస్తాం? మమ్మల్ని క్షమించు అక్కా. ఇలా జరుగుతుందని మాకసలు తెలీదక్కా. మీ స్వార్థం వల్ల అంతా నాశనమైంది. ఇప్పుడు వాళ్లు ఏం చెయ్యాలా అని ముగ్గురు కలిసి ఆలోచిస్తారు. ఇక మరుసటి రోజు శిఖాకి ఒక ఉపాయం తడుతుంది. శిఖ ఒక బోర్డు పెడుతుంది. మమ్మల్ని క్షమించండి. మా పొరపాటు కారణంగా మీరు పాసిపోయిన బిర్యానీ తినాల్సొచ్చింది. దానికి మేము సిగ్గుపడుతున్నాం. అందుకని మరో వారం రోజుల వరకు మేమందరికీ ఫ్రీగా బిర్యానీ తినిపిస్తాం. ఈ బోర్డ్ని శిఖ హోటల్ ముందు పెడుతుంది. కస్టమర్లు బోర్డ్ని చూసి ఫ్రీగా బిర్యానీ తినడానికి హోటల్కి వస్తారు. మళ్లీ ఒకసారి వాళ్లందరికీ తాజా బిర్యానీ రుచి నచ్చుతుంది. ఇది ఇంతకు ముందులాగే ఉంది. అవును, చాలా రుచిగా ఉంది. వాళ్లు వారం రోజులు ఫ్రీగా బిర్యానీ అయితే పెట్టాల్సొస్తుంది. కాని వాళ్ల సమస్య తీరిపోతుంది. వాళ్ల కస్టమర్లు తిరిగొస్తారు. సనాకి నదీంకి పూర్తిగా అర్థమవుతుంది స్వార్థం మంచిది కాదు అని. ఎప్పటిలాగా బిర్యానీ హోటల్ చక్కగా నడుస్తుంది. ఇవాల్టి కథ బిలాస్పూర్లో ఒక వెనుకబడిన ఊరి కథ. బిలాస్పూర్లో ఎక్కువ శాతం మంది చదువులేనివారు. కాని బిలాస్పూర్లో బాగా చదువుకున్న వ్యక్తి పేరు లఖన్. లఖన్ ఊర్లో వాళ్లకి ప్రభుత్వ పనుల్లో సహాయపడేవాడు. బాబూ లఖన్, ఈ ఫారాన్ని నింపి పెట్టవా? ఇలా ఇవ్వండి పెద్దయ్యా. ఊర్లో వాళ్లు తరచూ లఖన్ని పొగుడుతూ ఉండేవారు. ఒకరోజు ఏమైందంటే అక్కడికి ఒక కంపెనీ వాళ్లు వచ్చారు. వాళ్లు అక్కడ ఒక చోటుని బాగా పరిశీలించారు. ఆ తరువాత సర్పంచ్తో కాస్త మాట్లాడారు. సర్పంచ్ వాళ్ల మాటలు విని బాగా సంతోషపడ్డాడు. మరుసటి రోజు సర్పంచ్ ఊళ్ళో వాళ్లందర్నీ ఒక సభకి రమ్మన్నాడు. మన ఊర్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ మొదలవ్వబోతోంది. దాంతో మీ అందరికీ ఉద్యోగాలు, అలాగే ఊరు బయట పడున్న పీడు భూముల యజమానులందరికీ చాలా బాగా డబ్బులు కూడా అందుతాయి. ఈ కంపెనీ పెట్టడం ఇక్కడ ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళంతా ఇక్కడికొచ్చి ఈ కాగితాలపైన సంతకం లేదా వేలిముద్ర వేసి వెళ్ళండి.
ఒక్కొక్కరు చొప్పున ఊర్లో వాళ్ళందరూ ఆ కాగితాల మీద సంతకం చేయడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత లఖన్ వచ్చాడు. లఖన్ ఆ కాగితాలను తీసుకుని వాటిని చక్కగా చదవడం మొదలుపెట్టాడు. ఆగండి, వీటిపైన ఎవ్వరూ సంతకాలు చేయొద్దు. ఎందుకని? ఎందుకంటే ఇదొక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ కోసం గనక. కానీ దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఉద్యోగాలు దొరుకుతాయి, డబ్బులు కూడా వస్తాయి. దీనివల్ల మన పర్యావరణం కలుషితమైపోతుంది. ఇలాంటి చిన్న చిన్నవే జరుగుతూనే ఉంటాయిలే లఖన్. కానీ నువ్వు దీనివల్ల రాబోయే మంచి పరిణామాలను చూడాలి. లఖన్ అందరికీ బోధపరిచాడు. కాని అటు సర్పంచ్ లేదా ఊర్లో వాళ్ళు తన మాట ఒప్పుకోడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి కేవలం కంపెనీ వాళ్ళు ఇవ్వబోయే డబ్బులు మాత్రమే కనిపించాయి. లఖన్ వాటిపై సంతకం చేయకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తరువాత లఖన్ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. అమ్మా అమ్మా, నాకు పట్నంలో ఉన్న మెడికల్ కాలేజీలో సీటొచ్చేసింది. హా? ఏంటి నిజమా? లఖన్ తల్లి లఖన్ కి మిఠాయిలు తినిపించింది. ఆ తర్వాత వారం రోజుల తరువాత లఖన్ పట్నానికి ఒక బస్ ఎక్కి వెళ్లిపోయాడు. ఇటువైపు ఊర్లో ఫ్యాక్టరీ పనులు బాగా చకచకా జరుగుతున్నాయి. 2 నెలల తర్వాత ఫ్యాక్టరీ రెడీ అయింది. ఇక ఆ కంపెనీ వాళ్ళు దాన్ని ప్రారంభించారు. ఊర్లో వాళ్లకి ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వచ్చాయి. మొదట్లో మాత్రం ఊర్లో వాళ్లందరూ సంతోషపడ్డారు. కానీ కేవలం 15 రోజుల్లోనే అయ్యో నా జుట్టు, అమ్మా అమ్మా ఇలా చూడు, నాకు గుండైపోతుంది. ఊర్లో చాలా మందికి జుట్టు ఊడిపోవడం మొదలైంది. ఆడవాళ్లు ఇది చూసి చాలా బాధపడ్డారు. ఊర్లో వాళ్లంతా సర్పంచ్ దగ్గరికి చేరుకున్నారు. అసలు ఏం జరుగుతోంది? అందరి జుట్టు ఊడిపోతోంది. నాకైతే ఒక్కటి కూడా మిగల్లేదు. నాకేమనిపిస్తోందంటే ఎవరో మన ఊరి మీద చేతబడి చేసుంటారని. లేకపోతే ఈ ఊళ్ళో అందరికీ ఒకేసారి గుళ్ళెలా అవుతాయి? చూడు పెద్దమ్మా, ఇక నువ్వే చెప్పు, దీనికేం దారుంది? మనం పూజలు నోములు చెయ్యాలి. భగవంతుణ్ణి ఎంతో భక్తితో వేడుకోవాలి. అయితే సరే, వచ్చే వారమే పూజ జరిపిద్దాం. ఊర్లో పూజకి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఊర్లో వాళ్లు మండపాన్ని సిద్ధం చేశారు. వడ్రంగి వాళ్లు పూజల కోసం కర్రల్ని తీసుకొచ్చారు. ఇక ఆడవాళ్లు పువ్వులతో దండలు గుచ్చారు. మొత్తానికి పూజ జరిగే రోజు వచ్చేసింది. ఊర్లో వాళ్లందరూ కలిసి పూజా స్థలానికి చేరుకున్నారు. ఇక అప్పుడే లఖన్ బస్సు దిగాడు. తన దృష్టి చుట్టుపక్కల వారి మీద పడింది. బిర్దు, నువ్వెందుకు గుండు చేయించుకున్నావు? గగన్, నువ్వు కూడానా? గగన్ ఇంకా బిర్జు కలిసి లఖన్ కి ఊర్లో సమస్య గురించి చెప్పారు. లఖన్ పూజా స్థలానికి చేరుకున్నాడు. మంచే జరిగింది బాబు లఖన్, నువ్వు కూడా వచ్చేశావు. ఇలా చూడు, అందరి పరిస్థితి ఎలా ఉందో. జుట్టు రాలిపోయి గుండు కొట్టినట్టు తయారయ్యారు. కానీ నీ జుట్టు అంత బలంగా ఎలా ఉంది? ఎందుకంటే నేను ఊర్లో లేను కాబట్టి. ఇదంతా ఏదో మాయల మరాఠీ వాళ్లు చేస్తున్నది కాదు. నిజానికి ఆ కెమికల్ ఫ్యాక్టరీ వల్లే చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా అందరి జుట్టే ఊడుతుంది. ఒకవేళ ఈ ఫ్యాక్టరీని ముయ్యకపోతే ఊర్లో వాళ్ళ ఎముకలు మెత్తబడిపోతాయి. ఇక ఊర్లో వాళ్ళందరికీ చాలా జబ్బు చేసేస్తుంది. ఇదంతా కాలుష్యం వల్లే జరుగుతుంది. అవును, లఖన్ చెప్పేది అక్షరాలా నిజం. ఆ ఫ్యాక్టరీ లేనప్పుడు నా జుట్టు ఒత్తుగా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి. దీనివల్ల మన కుటుంబంలోని పిల్లలు నాశనం అయిపోతారు. ఆ ఫ్యాక్టరీని ఎలాగైనా మూయించాలి. ఊర్లో ఉన్న వాళ్లందరూ ఆ ఫ్యాక్టరీని మూయించడానికి ఒకటయ్యారు. ఊర్లో వాళ్లంతా ఆ ఫ్యాక్టరీ వైపుగా బయలుదేరారు. ఊర్లో వాళ్లు కలిసి పట్నం వాళ్లని బయటికి లాగి ఫ్యాక్టరీని పగలగొట్టడం మొదలుపెట్టారు. అది చూస్తూ ఉండగానే ఫ్యాక్టరీ జాడలు కూడా లేకపోయాయి. ఇప్పటిదాకా ఈ ఫ్యాక్టరీ వల్ల జరిగిన నష్టాన్ని
కేవలం ఈ ప్రకృతి మాత్రమే మళ్ళీ సరిదిద్దగలదు. మనము మొక్కల్ని నాటాలి. ఊర్లో వాళ్ళు మొక్కలు పాతిపెట్టే పని మొదలుపెట్టారు. కేవలం 1 సంవత్సరంలోనే ఊర్లో వాళ్ళు జుట్టు కూడా తిరిగొచ్చేసింది. ఇప్పుడు ఆ ఊరు గుండు ఊరు కాదు. ఎంతో కాలం క్రితం జరిగిన విషయం. రమేష్ ఇంకా సురేష్ ఇద్దరూ చాలా మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ కలిసి లాలా పొలంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరూ రోజంతా చాలా కష్టపడేవారు. సాయంత్రం అవ్వగానే లాలా వాళ్ళిద్దరికీ కొన్ని డబ్బులు ఇచ్చేవాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇది వారి దినచర్యగా మారిపోయింది. ఇద్దరి ఆర్థిక పరిస్థితి ఏమీ బాలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే మిత్రులిద్దరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. ఏమైంది సురేష్, ఈరోజు నువ్వెందుకింత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటావు రమేష్ అన్న, ప్రతిరోజు ఉండేదే పెళ్ళాం రుసరుసలు. నాకు జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తుంది. సురేష్, ఇందులో నీ భార్య తప్పేముంది? మన పరిస్థితి అలా ఉందంతే. మనం గనక ఒక్కరోజు పని చేయకపోయినా ఇంట్లో తినడానికి అస్సలు ఏమీ ఉండవు. మనం కూడా పట్టణం వెళ్లి పని చేయగలిగితే బాగుండేది. పట్టణంలో మనం చేసే పనికి ఎక్కువ డబ్బులు వస్తాయా? హా, మన పక్కింట్లో ఉండేవాడు కదా ఆ నందన్, అతను పట్టణంకెళ్ళాడు. 2 నెలల్లో అతను ఎన్ని డబ్బులు సంపాదించాడంటే అతను ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నాడు. సురేష్, ఇదేదో బాగుందే. అయితే మనం కూడా పట్టణంకి వెళ్దాం. వెళ్ళి బోల్డని డబ్బులు సంపాదిద్దాం. ఈ ఆలోచన అయితే చాలా బాగుంది. నేను నా భార్యకి చెప్తాను. ఆ తర్వాత బయలుదేరదాం. సురేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. విమల, ఒక విషయం తెలుసా? ఈరోజు నేను రమేష్ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏం నిర్ణయం? పట్టణంకి వెళ్ళి పని చెయ్యాలని. నిజంగానా? అంటే దీని అర్థం అతి త్వరలో మనం కూడా ధనవంతులం అవుతామా? అంటే మన దగ్గర కూడా బోలెడని డబ్బులుంటాయా, నగలు కూడా ఉంటాయా? అరే భలే భలే. అరే 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 అరే, ఆగు, కొంచెం ఓపిక పట్టు. మేమింకా ఇక్కడి నుంచి బయలుదేరనే లేదు. అప్పుడే నువ్వేమో ఊహల్లోకి వెళ్ళిపోతున్నావా? సురేష్ భార్య చాలా సంతోషించింది. అలా కొన్ని రోజుల్లోనే రమేష్ ఇంకా సురేష్ ఇద్దరూ పట్టణానికి బయలుదేరారు. ఇద్దరూ పట్టణం చేరుకున్నారు. పైగా ఇక్కడ వాళ్ళకి ఏ పని దొరికితే అది చేసేవాళ్ళు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పట్టణంలో ఎక్కువ డబ్బులొచ్చేవి. చూస్తూ ఉండగానే 1 నెల గడిచిపోయింది. నాకు మన ఊరు బాగా గుర్తుకొస్తోంది. నాకు కూడా. ఇప్పటి వరకు మనం చాలా డబ్బులు సంపాదించి ఉంటాము కదా. ఆ, అయితే పద, మనం తిరిగి ఊరికి వెళ్ళిపోదాం. ఇద్దరూ గ్రామం పొలిమేరకు చేరుకున్నారు. మనం నెల రోజుల తర్వాత మన ఊరికి తిరిగొచ్చాము. ఎంతో హాయిగా అనిపిస్తోంది కదా. అవును సురేష్, కానీ నాకు ఒక విషయం గురించి దిగులుగా ఉంది. ఏం విషయం గురించి? ఏముంది, నేను ఈ డబ్బులన్నీ 1 నెలలో ఎక్కడ ఖర్చు పెట్టేస్తానో ఏంటో అని. అవునన్నా, ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఈ చెట్టుంది చూడు, మన సంపాదనలో సగం ఇందులో పెట్టేద్దాం. 1 నెల తర్వాత వచ్చి వీటిని తీసుకుందాం. ఈ సలహా ఏదో చాలా బాగుంది. ఇద్దరూ కలిసి తమ తమ మూటల్లో నుంచి కొంత డబ్బులు వాళ్ల దగ్గర ఉంచుకొని మిగిలిన డబ్బులు చెట్టు తొర్రలో వారు దాచేశారు. ఇద్దరూ ఊరు చేరుకున్నారు. సంతోషంగా జీవించసాగారు. అలా 15 రోజులు గడిచిపోయాయి. సురేష్ తన భార్య విమలతో మాట్లాడుతున్నాడు. మీరు తెచ్చిన డబ్బులతో నేను కనీసం 1 హారం కూడా కొనుక్కోలేకపోయాను. ఎవరు చెప్పారు నేను సంపాదించింది కేవలం ఇన్ని డబ్బులే అని? మరి రమేష్ ఇంకా నేను మా సగం సంపాదనని దాచేసొచ్చాము. కానీ ఎందుకు? ఎందుకంటే మేము మొత్తం మా దగ్గరున్న డబ్బులన్నీ తొందరగా ఖర్చు పెట్టేస్తావేమో అని భయం వేసింది. ఓహో అలాగా. అంటే దీని అర్థం రమేష్ అనే డబ్బులు కూడా అక్కడే ఉండుంటాయి. అంటే 2 అన్నమాట. సురేష్ రాత్రి చీకట్లో
అదే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అతను 2 మూటలని తీసేశాడు. ఇక 1 నెల గడిచిపోయింది. ఇద్దరూ చెట్టు దగ్గరికి వెళ్లారు. ముందు రమేష్ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి చూశాడు. సురేష్, ఇందులో డబ్బు మూటలు లేవు. ఏంటి? ఏది నన్ను చూడు నువ్వు. ఇక ఇప్పుడు సురేష్ కూడా చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాడు. డబ్బు మూటలు లేవు. ఖచ్చితంగా నువ్వే నా డబ్బులు తీసేసుంటావు. లేదు లేదు మిత్రమా, నేను దొంగతనం చేయలేదు. నువ్వు దొంగతనం చేశావో లేదో ఇక అది మనం పంచాయతీలోనే తేల్చుకుందాం. హ, రమేష్ ఇంకా సురేష్ పంచాయతీకి వెళ్లారు. 1 నెల రోజుల క్రితం మేం పట్టణం నుంచి తిరిగొచ్చినప్పుడు మేం మా సంపాదనలో సగం డబ్బుని ఒక చెట్టు తొర్రలో దాచాం. కానీ ఇప్పుడు మేము అక్కడికి వెళ్లేసరికి అక్కడ డబ్బులే లేవు. ఈ విషయం కేవలం నాకు ఇంకా రమేష్కే తెలుసు. నాకైతే ఆ డబ్బు ఇతనే దొంగతనం చేశాడనిపిస్తోంది. లేదు సర్పంచ్ గారు, నేను దొంగతనం చేయలేదు. బహుశా ఇతనే తీసుండొచ్చు. ఇదేదో పెద్ద సమస్యలానే ఉంది. ఇప్పుడెవరు తీశారో ఎలా తెలుస్తుంది? నా దగ్గర ఒక సాక్షి కూడా ఉంది. సాక్ష? కాని ఎవరు? స్వయంగా ఆ చెట్టు మీద నివాసం ఉండే ఒక దేవత. ఏ చెట్టులో అయితే మేం డబ్బు మూటలు దాచామో ఆ చెట్టు మీద ఒక దేవత నివసిస్తుంటారు. మనం వెళ్ళి ఇప్పుడే అవిని అడుగుదాం. అలాగే, పదండి. మొత్తం అందరూ మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు దేవత, మీరే చెప్పండి, మీ దగ్గర పెట్టిన డబ్బు మూటలని ఎవరు దొంగిలించారు? చెప్పండి, ఎవరు దొంగిలించారు? కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో రమేషే ఆ డబ్బు మూటలని దొంగిలించాడు. ఏంటి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను. రమేష్ పక్కనే ఉన్న ఒక నిప్పుని తీసుకుని ఆ చెట్టుకి నిప్పంటించేశాడు. అయ్యో, కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. అక్కడ నిలబడి ఉన్న జనం విమలని చెట్టు నుంచి బయటికి తీసి తన ప్రాణం కాపాడారు. అయితే తినేనన్నమాట మీరు చెప్పినట్టు చెట్టు మీద నివసించే దేవత. నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు మిత్రమా. అలా అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక సురేష్ ఇంకా విమల ఏడుస్తూ కూర్చొనిపోయారు.